ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మహిళలకి గోల్డ్ అంటే చాలా ఇష్టమే కాదు, జనరల్గా ఏంటంటే ఈ బంగారు నగలు ధరించాలని శాస్త్రమే ఉంది. దీని వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే. నమస్తే. జనరల్గా మేము ఏం మర్చిపోయాము, వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటి మర్చిపోవడం వల్ల అనేది మీరు చెప్తూ ఉంటారు, మన శాస్త్రాలు ఏం చెప్పింది అని. సో జనరల్గానే ఈ బంగారు నగలు అందరికీ ఇష్టమే, బంగారం అంటే ఇష్టమే, రకరకాల నగలు డిజైన్స్ తయారు చేసి వేసుకుంటూ ఉంటాం. అయితే ఏంటి దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, ఎందుకు గోల్డ్ నగలు అనేవి మనం వేసుకోవాలి? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మన సాంప్రదాయాల్లో బంగారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, పిల్లలు పుట్టగానే ఖచ్చితంగా బంగారమే మనం వేస్తాము. అలాగే పిల్లలకి అన్నప్రసన్న రాగానే ఖచ్చితంగా బంగారంతోనే మనం తినిపిస్తాం. మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో, లేకపోతే వాళ్ళు ఉంగరం తీసి మనం దాంతో పెడతాం, ఉంగరంతో పెడతాం, బంగారంతో పెడతాం, వెండి గిన్నెలో పెడతాం. సో ఇవన్నీ కూడా అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇండియన్స్ అంటే మన భారతదేశంలో ఊరికి నగలేసుకుని తిరుగుతారు అనే ఒక అభిప్రాయం ఉంది. చాలా మంది కామెంట్ చేస్తారు కూడా. అంటే ఏదో ఒక చూపించుకోవడం కోసమో, అది వేరు. అంటే అతిగా వేసుకునేది, చూపించుకునేది అది వేరు. కనీసం ఆడపిల్లకి యుక్త వయసురాలు అంటే మెచ్యూర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి, ఏదైనా ఒక పూసన్నా ఉండాలి అని ఒక పూసన్నా పెడతారు. అంటే బంగారం లేదు చేయను అని అనుకుంటే ఒక చిన్న తాడుకి చిన్న పూస లాగా చేయించి ఒక పూసన్నా వేసుకుంటారు, వేసుకోవాలి అని చెప్పేసి. ఎందుకు అనంటే బంగారానికి ఎనర్జీ హోల్డ్ చేసుకునే శక్తి ఉంది బంగారానికి. ఇది ఒక మెటల్ కదా, మనకి ఒక లోహం. ఇది ఈ బంగారానికి ఎనర్జీని స్టోర్ చేసుకుని ఇది పెట్టుకుని ఇది ట్రాన్స్మిషన్ చేస్తుంది. ఆ శక్తి బంగారానికి ఉంది. బంగారం చూడండి, అందుకే ఇది పైన బంగారం వచ్చేసి సన్ అంటాం, వెండి వచ్చేసి మూన్ ఎనర్జీ అని అంటాం. అందుకే మనకి పైన వేసుకునేవన్నీ బంగారం వేసుకోవాలంటారు. కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి బంగారం వద్దు, మంచిది కాదు, వెండే వేసుకో. అందుకే వెండి పట్టీలు, వెండి ఎంత ఉన్న వాళ్ళైనా సరే బంగారం ఉన్నా కూడా వెండి మట్టెలు, వెండి పట్టీలు, వెండి కడియాలు చేయించుకుంటారు. ఎందుకు అంటే అది మూన్ ఎనర్జీ, ఇది సన్ ఎనర్జీ. ఈ రెండు ఎనర్జీస్ మాట. అయితే ఈ బంగారం మనం ఎలా హోల్డ్ చేస్తుంది అని అంటే, చూడండి, మీరు చిన్నప్పుడు చెప్పే ఉంటారు, గుడికి వెళ్తున్నావు, అలా ఎందుకు వెళ్తున్నావు, ట్రెడిషనల్గా వెళ్ళు, లేకపోతే లంగా జాకెట్ వేసుకో, లేకపోతే లంగా ఓని వేసుకో, లేకపోతే చీర కట్టుకో. ఎందుకు మన వాళ్ళు చీర కట్టుకునే వెళ్ళాలి గుడికి? చూడండి, కొన్ని గుడిలో ఇప్పుడు పర్టికులర్గా పెడుతున్నారు, జీన్స్ వేసుకోవద్దు, మీరు ట్రెడిషనల్ బట్టల్లోనే రావాలి, లేకపోతే నాట్ అలౌడ్ అని చెప్పేసి ఉంది. ఎందుకు అని అంటే మనకు చెప్తా ఉంటారు, కొంచెం ఏదైనా మెళ్ళో చైన్ వేసుకెళ్ళు, చేతికి గాజులు వేసుకో, గాజులు లేకుండా నువ్వు పూజ చేయొద్దు, గాజులు లేకుండా గుళ్ళోకి ఎందుకు వెళ్ళావు నువ్వు, ఆడపిల్లలు గాజులు లేకుండా మీరు గుడికి వెళ్ళకండి, పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా గాజులు వేసుకోవాలి అంటే దానికి ఒక సైన్స్ ఉంది. వేసుకోవాలి అంటే కంపల్సరీ, అదే మూఢనమ్మకం కాదు. ఎప్పుడైతే మనం గాజులు వేసుకున్నామో, ఎప్పుడైతే మనం మెళ్ళో ఒక చైన్ వేసుకున్నామో, చెవులకి ఎంత లేదన్నా చెవులకి ఒక చిన్న బంగారపు ఏదో ఉంటుంది, ఓ పూసో ఏదో ఒకటి పెట్టుకుంటాం మనం చెవులకి, గోల్డ్. అలాగే ముక్కు పుడక పెట్టుకుంటాం, ప్రతిదీ. ఇవన్నీ కూడా ఇవి పెట్టుకోవడం వల్ల మనం టెంపుల్కి, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం గుడికి వెళ్తున్నాం, గుడికి వెళ్ళిన తర్వాత గుడి అనేది ఏంటి, అది ఒక ఎనర్జీ సెంటర్. అది అక్కడ మంత్రం, తర్వాత నేను చాలాసార్లు చెప్పాను, ఆ కన్స్ట్రక్షన్, ఆ స్పేస్ నుంచి వచ్చే ఆకాశతత్వం అంటాం కదా, మన ప్రకృతి నుంచి, యూనివర్స్ నుంచి వచ్చే ఆ శక్తి, ఎనర్జీ, తర్వాత అక్కడ అలా ఉంటుందన్నమాట. మీరు ఆ గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ అక్కడ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పూజారి మంత్రం చదువుతూ ఉంటారు, మంత్రోచ్చారం జరుగుతూ ఉంటుంది, సుగంధ ద్రవ్యాలు ఉంటూ ఉంటాయి, అభిషేకాలు ఉంటూ ఉంటాయి. అది నిత్యం జరుగుతుంది అక్కడ, ఎప్పుడు జరుగుతుంటుంది. అక్కడ ఎనర్జీ హోల్డ్ అక్కడ ఉంటుంది. అక్కడ మనం వెళ్ళినప్పుడు మనం కొంచెం తీసుకుంటాం, ఈ చైను, ఈ చెవిదితో ఏదైతే మన ఒంటి మీద బంగారం ఉందో అది కూడా హోల్డ్ చేస్తుంది ఆ ఎనర్జీ.
అది హోల్డ్ చేసి ఇది మెల్లగా రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది రిలీజ్ చేసిన మన బాడీలోకే వెళ్తుంది. ట్రాన్స్మిషన్ అంటమాట, మన బాడీలోకి వెళ్తుంది. అందుకే ఊరికే పెద్దవాళ్ళు చెప్పలేదు గాజులు వేసుకో, నువ్వు మెళ్ళ బోసిమెడతో ఉన్నావేంటి అని అంటారు. ఇంట్లో ఎలా ఉన్నా సరే పూజ చేసేటప్పుడు, పర్టికులర్గా పండగలప్పుడు, మనకు ప్రత్యేక పండగలప్పుడు, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏదో మెళ్ళో చైన్ వేసుకుని వెళ్ళమ్మా అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆడపిల్లలకి ఎంత లేదన్నా చెవు కన్నా ఒక కొంచెం బంగారం ఏదో ఒకటి పెట్టాలి అంటారు. అందుకే పెళ్ళికి ఖచ్చితంగా మనకి బంగారం అనేది అది ఇంపార్టెంట్. ఏదో ఒక మంగళసూత్రము, చైన్ ఏదో ఒకటి పెడతారు మనకి. సో బంగారం అనేది ఎనర్జీని హోల్డ్ చేసే శక్తి బంగారానికి ఉంది, ఆ మెటల్కి ఉంది. సో అది మనకి మన ఒంటి మీద ఉన్నప్పుడు మనకు అది మెల్లగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది బాడీ అబ్జార్బ్ చేస్తుంది. కాబట్టి అలంకరణ చాలా ఇంపార్టెంట్. గాజులు వేసుకోవడం వలన మనకి ఇక్కడ ఈ నాడీస్ ఉన్నాయి కదా, ఇవి డైరెక్ట్గా ఈ నాడి గర్భాశయానికి సంబంధించిన వెండింగ్స్ ఇట్లా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఈ గాజులు వేసుకోవడం వల్ల మనకి ఇలా మనం ఏదో చేస్తూ ఉంటాం, ఇట్లా అవుతూ ఉండడం వల్ల ఆక్యుప్రెషర్ పాయింట్స్ తగులుతూ మనకి యాక్టివ్గా ఉంటుంది. అలాగే మెళ్ళో కూడా అంతే. మెళ్ళో చైన్ పర్టికులర్గా గోల్డ్, సిల్వర్, కాపర్ ఇలాంటివి మెటల్స్ వేసుకున్నప్పుడు దానికి ఉన్న గుణం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడంటే ఎవరు వేసుకోవట్లేదు, కానీ మా చిన్నప్పుడు చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ముత్యాలు, అప్పుడు ముత్యాలు అంటే అంత ఒరిజినల్ ఉన్నాయి కదా, అవి అరిగిపోయి చిన్న చిన్న గింజల్లాగా అయిపోయి ఇరిపోయాయి అన్నమాట. పగడాలు వేసుకునే వాళ్ళు ఉంటారు, అట్లా రోజు వేసుకునేవాళ్ళు, ఖచ్చితంగా ఒకటి వేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరు ఆ ముత్యాలు ఒంటి మీద అరగాలి అని అంటే ఇప్పుడు ఎవరు మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఆ ఒరిజినల్ పర్స్ అంటే జాగ్రత్తగా పెట్టేస్తాం, ఒంటి మీద అరగడం అనేది ఉండదు. కానీ ఇది వరకు ఆరోగ్యం కోసమే అవన్నీ ఖచ్చితంగా పెట్టుకునేవాళ్ళు. తర్వాత కాలి మట్టెలు పెళ్ళి అయిన తర్వాతే పెట్టుకోవాలి, పెళ్లి కాని పిల్లలు పెట్టుకోకూడదు అని ఎందుకు చెప్తాం. ఇది కూడా అంతే. అంటే మన సెక్సువల్ హార్మోన్స్ అవి యాక్టివ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా మనకి పెళ్లి పీటల మీద మట్టెలు పెట్టిస్తారు, మేనమామ చేతో లేకపోతే పెడతారు కదా. ఎందుకు పెడతారు అని అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ఫింగర్ ఏదైతే ఉంది, బొటన వేలు పెక్కిన అంటే సైంటిఫిక్గా మనం ఆరోగ్యపరంగా చెప్పాలి అంటే ఈ నాడి మనకి డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ సెక్సువల్ గ్లాండ్స్, జెనిటల్ ఆర్గాన్స్కి ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మట్టి పెట్టినప్పుడు ఆ వెండిది ఇవి దాని ఇది ఇలా రాపిడికి ఆ గ్లాండ్స్ అది ఆ పర్టికులర్గా అంటే ఆ కోరికని, ఆ డిజైర్ని దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే పెళ్ళైన పిల్లలే పెట్టుకోవాలి, పెళ్లి కాని పిల్లలు పెట్టుకోకండి. ఇప్పుడు టోరింగ్స్ అనేది చాలా ఫ్యాషన్, పెళ్లి కాని పిల్లలే ఎక్కువ పెట్టుకుంటున్నారు, పెళ్ళైన వాళ్ళు పెట్టుకోవట్లేదు. పెళ్లి కాని అమ్మాయిలు ఆ టోరింగ్స్ ఫ్యాషన్గా పెట్టుకుంటున్నారు, బిగ్ టో, సెకండ్ టో, థర్డ్ టో అని చెప్పేసి. మన దగ్గర అయితే పెట్టుకోవద్దు అని చెప్తాం. ఎందుకంటే పెళ్లి కానప్పుడు మీకు అలాంటి ఆలోచనలు, అలాంటి కోరికలు మీకు రాకూడదు కాబట్టి, అది ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు పెట్టుకోవద్దు అని చెప్పారు. మనకు పెళ్లిలోనే ఎందుకు పెడతారు అంటే అప్పుడు కావాలి కాబట్టి, అవసరం కాబట్టి పెళ్లిలోనే మనకు పెడతారు. ప్రతి వస్తువుకి, ప్రతి సాంప్రదాయానికి వెనక ఖచ్చితంగా ఆరోగ్యమే ఉంది. మన మంత్రాల వెనుక ఆరోగ్యమే ఉంది, మన పూజల వెనుక ఆరోగ్యమే ఉంది. ఏదైతే మన సాంప్రదాయం అని చెప్తున్నామో, మన కల్చర్ అని చెప్తున్నామో 100% ఆరోగ్యమే ఉంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో అయితే ఈ గోల్డ్ అనేది నార్మల్గా ఏదో అలంకరణ కోసం మాత్రమే కాదు. సో దీని వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. డిఫరెంట్గా మనం బ్యాంగిల్స్ కానీ, చైన్స్ కానీ, ఇలాగా ఇయర్ రింగ్స్ కానీ ఇలా పెడతాము. ఎందుకంటే అక్కడ అబ్జార్బ్ అయ్యి అదంతా బాడీ అంతా వెళ్తుందని. చాలా చక్కటి అసలు రీజన్ మ్యామ్ నిజంగా. ఇది కూడా బంగారపు గాజులే. ఇప్పుడు మనం ఇలా మాట్లాడితే అంత బంగారం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని, చేతి గాజులు ఏ గాజులు వేసుకున్నా, మట్టి గాజులు వేసుకున్నా, వెండి గాజులు వేసుకున్నా, ఏ గాజులు వేసుకున్నా ఇక్కడ ఆక్యుప్రెషర్ యాక్టివేట్ అవుతుంది. గాజులు అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకుంటే మంచిది, మనకి యూటరస్ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు అందరికీ ఫైబ్రాయిడ్స్, అందరికీ సిస్ట్ ఫామ్ అవుతున్నాయి, అందరికీ. అంటే ఇవి ఇప్పుడు మేము అదే వస్తే ఈ పాయింట్ చేయండి, ఇది యాక్టివేట్ అవుతుంది, ఈ పాయింట్స్ చేసుకుంటే మీరు రెగ్యులర్గా మనం చెప్తూ ఉంటాం క్లాస్లో కూడా, ఈ ముద్ర చేయండి, ఆ ముద్ర చేయండి అని చెప్పి.
అసలు మనకి ఇవన్నీ చెయ్యకుండానే మన అలంకరణలో ఒక భాగంగా పెట్టేశారు కదా, గాజులు వేసుకోండమ్మా, గాజులు ఆడపిల్లలు గాజులు వేసుకుంటే మంచిది, బోస్ చేతుల్లో అంటే వాళ్ళకి చెప్పడం రాక మనకు ఒక జనరేషన్లో వేరేలాగా చెప్పారు. బోస్ చేతులు వేసుకుని తిరగొద్దు, లేకపోతే బోస్ మెడలు వేసుకుని తిరగండి, ఏమీ లేకుండా తిరుగుతారేంటి దెయ్యాల్లాగా, లేకపోతే అది అలా చెప్పారే తప్ప వాళ్ళకి తెలియకో లేకపోతే అది మనం వాడుక దాంట్లో చెప్పేశారే తప్ప గాజులు వెనుక, మనం వేసే గొలుసులు వెనుక, మనం వేసుకునే నగలు వెనుక, మనం వేసుకునే రాళ్ళు వెనుక చాలా సైన్స్ ఉంది. అది ఒరిజినల్ అంటే ఏ రంగు రాళ్ళని కాదు, ఒరిజినల్ వెనుక చాలా సైన్స్ ఉంది. చాలా మందికి క్యాన్సర్ ఇష్యూ వస్తే ఇలాంటివి వేసుకోండి, వెండే వేసుకోండి, మీకు కొంతమందికి మీరు బంగారం వేసుకోవద్దు అని చెప్తాం. అంటే వాళ్ళ పల్స్ చూసి కూడా చెప్పొచ్చు, బాగా హై స్పైక్లో ఉంది ఇంకా అంటే హీట్, అట్లాంటప్పుడు కాస్త మీరు సిల్వర్ ఎక్కువ వాడండి, సిల్వర్ కంటి, సిల్వర్ చైన్, సిల్వర్ రింగ్స్ పెట్టుకోండి. చాలా బాడీ చాలా లో ఉంది, కఫా మీద ఉన్నప్పుడు కొంచెం గోల్డ్ పెట్టుకోండి. అలా తర్వాత వాతం ఉండి తర్వాత పెయిన్స్ అయ్యి ఉన్నప్పుడు కాపర్ పెట్టుకోండి అని చెప్తా ఉంటాం. ఈ టో రింగ్స్, ఈ బిగ్ టోకి కాపర్ పెట్టుకోండి, ఈ రిస్ట్కి కాపర్ పెట్టుకోండి అని చెప్తాం. ఎందుకంటే జాయింట్ పెయిన్స్ తగ్గుతుంది ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, క్రాంప్స్ వచ్చే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి. అంటే ప్రతి దాని వెనుక ఆరోగ్యమే కదా ఉంది. తర్వాత అలంకరణలో అనేది అది ఎవరిష్టం వాళ్ళది, కానీ వాళ్ళు చెప్పింది ఎంత ఆలోచించి ఇది వాళ్ళకు జీవితంలో ఒక భాగంగా చేసేస్తే మనకు ఒక అలవాటు అయిపోతుంది. బొట్టు వెనక కానీ గాజుల వెనక కానీ ప్రతిదీ కూడా. అలా అంటే మరి పెట్టుకునే వాళ్ళ సంగతి ఏంటి, చాలా మంది క్వశ్చన్స్ నేను చూస్తూ ఉంటా. మరి వేరే దేశం వాళ్ళు పెట్టుకోరు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి అని అంటారు. అది మనకు అనవసరం. మన పెద్దలు, మన ఋషులు మనం ఆరోగ్యంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇది ఒక సాంప్రదాయంగా అన్ని ఆలోచించి అన్నీ పెట్టారు. సాంప్రదాయాలన్నీ అంతే కదా, పెళ్ళి ఇలానే చేయాలి, ఇలానే పెట్టాలి, ఇవన్నీ ఇలా వచ్చినాయి. దాన్ని మనం అర్థం చేసుకుంటే జాగ్రత్తగా హ్యాపీగా ఉండొచ్చు. ఖచ్చితంగా మనం చాలా చక్కగా చెప్పారు. పెద్దలు ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా అది ఆచరించాల్సిందే. అలా ఆచరించిన వాళ్ళకి అనారోగ్యాలు, ఆచరించని వాళ్ళకి అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి, మనందరం చూస్తూ ఉన్నాము. మనం జనరల్గానే ఇప్పుడు విమెన్లో మనం చూస్తూ ఉంటాం ఈ గర్భసంచికి సంబంధించిన ఇష్యూస్. సో యూట్రస్ ప్రొలాప్స్ అని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది? సో మరి వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? యాక్చువల్లీ డెలివరీ తర్వాత తప్పనిసరిగా కేర్ తీసుకోమని చెప్తాం. డాక్టర్స్ కూడా చెప్తారు, మీరు కీగల్ ఎక్సర్సైజ్ లాంటివి చేయండి. జనరల్గా ఆఫ్టర్ డెలివరీ మనకి గర్భాశయం స్ట్రెచ్ అవ్వడం, కొంచెం కిందకి రావడం, మళ్ళీ నార్మల్గా అది వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే దాన్ని మజిల్ స్ట్రెచ్ అయిన తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ కొంతమంది అబ్డామెన్ మజిల్స్ స్ట్రెంథన్ లేకపోతే, ఇన్నర్ థై మజిల్స్ స్ట్రెంథన్ లేకపోతే, లోపల మజిల్స్ స్ట్రెంథన్ లేకపోతే ఆ గర్భాశయం ఏమవుతుందంటే 40+లో 50 years నుంచి తర్వాత అది కొంచెం కిందకి జారుతుంది. ఎందుకంటే లోపల ఉన్నాయన్నీ కూడా మనకి మజిల్సే కదా. మజిల్స్ ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలి, స్ట్రెంథన్గా ఉండాలన్నమాట. దానికి ఒక ఎలాస్టిసిటీ ఉంటుంది, అది పోకూడదు. అది పోకుండా ఉండాలంటేనే మనం కొన్ని ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి అని చెప్తాం. ఉమెన్ పర్టికులర్ కంపల్సరీగా చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇట్లా బిగింపు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు గర్భాశయ గోడలు కానీ, తర్వాత సర్విక్స్, తర్వాత అన్ని ఇలా ఉంటాయి కదా, అది లూజ్ అయితే ఈ మజిల్స్ ఆ ఆర్గన్ కిందకి ఇలా జారుతుంది అన్నమాట. అంటే దానికి బిగింపు అనేది ఉండదు. సో మజిల్స్ ఎప్పుడైతే కూడా స్ట్రాంగ్గా ఉన్నాయో, స్ట్రెంథన్ ఉన్నాయో, ఆ ఎలాస్టిసిటీ పోకుండా ఉందో ఆ అవయవం అలా ఉంటుంది. ఇప్పుడు గర్భాశయం కిందకి జారడం అంటే అది మజిల్ లూజ్ అవ్వడం వల్ల అది కిందకి జరిగింది. జనరల్గా అలా జరిగినప్పుడు ఏం చేస్తారు, దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. అంటే కొంచెమే అయితే కొంచెం డాక్టర్స్ కూడా కీగల్ ఎక్సర్సైజ్ అవి కొన్ని అడ్వైజ్ చేస్తారు, ఇవి చేయండి అని చెప్పి. అలా కాకుండా ఒక్కొక్కసారి మరీ కిందకి వచ్చేస్తుంది, అప్పుడు ఖచ్చితంగా దాన్ని సర్జరీ చేయాలి. సర్జరీ అంటే దాన్ని మళ్ళీ యథాస్థానంలో పెట్టి కొన్ని స్టిచెస్ వేస్తారు అది కిందకి రాకుండా. అది చిన్న సర్జరీయే, కానీ మన మజిల్స్ లూజ్గా ఉన్నప్పుడు, స్ట్రెంత్ లేనప్పుడు స్టిచెస్ వేసినా కూడా కొన్ని రోజుల తర్వాత అగైన్ ప్రాబ్లం వస్తుంది. ఇది ఒక్క గర్భాశయమే కాదు,
ఇప్పుడు యూట్రస్ ప్రొలాప్స్ అంటారు, బ్లాడర్ ప్రొలాప్స్ అంటారు, తర్వాత సర్విక్స్ ప్రొలాప్స్. ఇవన్నీ డెలివరీ తర్వాతే అవుతాయి? ఇవన్నీ డెలివరీ తర్వాత అవుతాయి. మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత 50+ అట్లా 60 years లో వచ్చేసరికి మజిల్ స్ట్రెంత్ అని పోతుంది. అందులో మన ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అసలు ఏం కేర్ తీసుకోరు. ఏదో షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం గట్టిగా డాక్టర్స్ చెప్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి అని చెప్తారు కాబట్టి వాళ్ళు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటారు కాబట్టి వాకింగ్ చేస్తారు. కానీ కొంతమంది అసలు నాకేమీ లేదు కదా అని అసలు ఏం చేయకుండా కూడా ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే, ఈ మజిల్ స్ట్రెంత్ లేకపోతే, కోర్ మజిల్స్ కానీ మన ఇన్నర్ మజిల్స్, పెల్విక్ మజిల్స్, ఇవన్నీ ఈ ప్రొలాప్స్ అనేది జరుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా సింపుల్ ఎక్సర్సైజ్, ఇవేం పెద్ద కష్టమైనవి ఏం కాదు, అవి చేసుకుంటే యథాస్థితికి వెళ్ళిపోతుంది. అయితే న్యాచురల్గా చేయాలి అని అంటే మనకు ఒక 5 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మన సెల్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. సెల్స్ని యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే వాటర్ చాలా 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 ఇంపార్టెంట్. వాటర్ తాగాలి, డీహైడ్రేట్ అవ్వకుండా మనం ఎప్పుడు చూసుకోవాలి. బాగా డీహైడ్రేట్ అయితే మజిల్స్ కూడా బాగా వీక్ అవుతాయి, అంటే నరిష్మెంట్ ఉండదు. సో వాటర్ తాగాలి. ఇమ్మీడియట్గా మనం షుగర్ స్టాప్ చేయాలి. షుగర్ అండ్ కెఫెయిన్, ఈ రెండు ఎవరికైతే బ్లాడర్ ప్రొలాప్స్, యూట్రస్ ప్రొలాప్స్ ఎవరికైతే ఉన్నాయో ఈ ప్రొలాప్సింగ్, షుగర్ అండ్ కెఫెయిన్, కాఫీ స్టాప్ చేయాలి. దాని తర్వాత కంపల్సరిగా యోగాలో ఆసనాస్ ఉన్నాయి. పర్టికులర్గా ఇలాంటి ప్రాబ్లంకి కొన్ని ఆసనాస్ ఉన్నాయి. చాలా సింపుల్, ఒక 5 ఆసనాస్ ఉంటాయి అంతే. ఈ ఆసనాస్ రోజు చెయ్యాలి. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే న్యాచురల్గా, ఇప్పుడు మేము ఏం చేస్తామంటే న్యాచురల్గా చేస్తాం దాన్ని. యోని స్టోన్స్ అని దొరుకుతాయి, అవి కొంచెం ఇట్లా ఉంటాయన్నమాట. అవి ఒక మార్బుల్ లాంటిది, దాంట్లో సైజెస్ కూడా ఉంటాయి, మీడియం, లార్జ్ అండ్ స్మాల్ అని చెప్పేసి 3 సైజెస్ ఉంటాయి. మళ్ళీ ఏ స్టోన్ అయితే ఆ స్టోన్ వాడకూడదు, అది ఆ సైజు స్టోన్స్. అంటే మేమైతే దాన్ని చేస్తాము, ఆ స్టోన్స్ లోపలికి పెట్టాలి. అది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి ఎట్లా అది లోపల పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకున్నప్పుడు ఊరికే 1 hour పెట్టి తీసేసుకోవాలి. తర్వాత ఒక 1 week అట్లా చేయాలి. మళ్ళీ సెకండ్ వీక్ 2 hours పెట్టుకోవాలి. థర్డ్ వీక్ 3 hours పెట్టుకోవాలి. ఫోర్త్ వీక్ 4 hours పెట్టుకోవాలి. ఫిఫ్త్ వీక్ 5 hours పెట్టుకోవాలి. దాని తర్వాత అక్కడి నుంచి అలా ఇంకొక 1 month 5 hours, అంటే 5 hours వరకు పెట్టుకోవడం అలవాటు అయిన తర్వాత ఇంకా ఆ 5 hours కంటిన్యూస్గా దాన్ని ఇది చేయమని చెప్తామట. అలా కొన్ని రోజులు ఒక 3 months 4 months వచ్చిన తర్వాత దాన్ని అంటే కదలకుండా కిందకి రాకుండా అలా పెట్టుండడం వల్ల అవి చెయ్యాలి. తర్వాత మన యోగా ఆసనాలు కూడా ఉంటాయి, అవి కూడా చేయాలి. చేస్తే అది నార్మల్ పొజిషన్కి న్యాచురల్గా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. అంటే మనకి సర్జరీ లేకుండా మనం మజిల్స్ని స్ట్రెంథన్ చేసుకుని దీనికి సపోర్ట్ ఇచ్చుకుని అది కిందకి రాకుండా దానికి సపోర్ట్ ఇచ్చి ఎప్పుడైతే మజిల్ స్ట్రెంథన్ చేసామో మనం ఆ గ్రిప్ వచ్చేస్తుంది. సో అది న్యాచురల్గా ఉంటుంది. మరి గర్భసంచి కిందకి జారిందని ఎలా తెలుస్తుంది మనకి? అది ముందుకు వచ్చేస్తుంది ఒకటి. తర్వాత అది ఒకవేళ మరీ కిందకు వచ్చినప్పుడు ఈ బ్లాడర్ ఊరికే, కొంతమందికి బ్లాడర్ కూడా కిందకు వస్తుంది. కొంచెం ఏదైనా ప్రెషర్ పడితే యూరిన్ పాస్ అవ్వడం, అదే బ్లాడర్ ప్రొలాప్స్. అది మనకి ఎప్పుడైతే మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ మనకి తెలుస్తుంది అది ముందుకు వచ్చేసింది సర్విక్స్ అని. చాలా కిందకి జారిపోతే దానికి మనకి తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి పెయిన్ వస్తుంది బాగా. సో అది జారినప్పుడు దాని మీద మళ్ళీ అది వేరే దాని మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది అన్నమాట. మనకు అది తెలుస్తూ ఉంటుంది. నడుస్తున్నా కూర్చున్నా బాగా కిందకి వచ్చేస్తే అది అడ్డు వస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ప్రొలాప్స్ ఉన్నప్పుడు మీరు న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. ఆ స్టోన్స్ అవి కొంచెం సెలెక్టెడ్గా తీసుకోవాలి. మనం స్టోన్స్ అనేసరికి ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తూ ఉంటారు బయట. సో అవి మనం సెలెక్టెడ్ ఏరియాలో అవి దానికోసమే తయారు చేసినవి, ఒక పర్టికులర్గా ఒక ప్లేస్లోనే దొరుకుతాయి ఆ స్టోన్స్. అంటే అక్కడ తయారు చేసిన స్టోన్తో తయారు చేస్తారు అవి. సో దీనికోసమే డిజైన్ చేసి పర్టికులర్గా ఎవరైతే వీళ్ళు ఉన్నారో పర్సన్స్ వాళ్ళు దానికోసమే చేస్తారు కాబట్టి
వాళ్ళకి సైజెస్ కానీ షేప్స్ కానీ యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ దీనికోసమే చేస్తారు. అంటే అది మనకు లోపల పెట్టుకోమంటే అది మరీ లోపలికి పెట్టుకోవడం ఏం కాదు, అది జస్ట్ మనం మళ్ళీ తీస్తే వచ్చేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమీ రావు, చాలా సేఫ్గా ఉంటుంది ఇది. ఓకే. ఆ స్టోన్స్ అంటే మామూలుగా మా దగ్గర ట్రీట్మెంట్ లో భాగంగా అట్లా ఉంటుందో, ట్రీట్మెంట్ లో భాగంగా కూడా అంటే మన దగ్గరకు వస్తే ఇంకా ట్రీట్మెంట్ వేరే కూడా ఉంటాయి, అవి కూడా చేస్తాము. జనరల్ గా మీ దగ్గరికి రాలేము అని అనుకుంటే సింపుల్ గా మీరు అవి మీరు పెట్టుకుని ఓన్లీ ఆ స్టోన్ తీసుకుని సైజు ప్రకారం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా ఉండదు, అది చేసి మనం ఇప్పుడు ఏదైతే మళ్ళీ ప్రొలాప్స్ కి ఇప్పుడు మనం చూపిస్తాం కదా, అవి చేసుకుంటే రెగ్యులర్ గా అది మెల్లగా 3-4 months, అంటే ఒకేసారి ఏం చేంజ్ రాదు, టైం పడుతుంది, ఒక 3 months పడుతుంది టైం. 3 months కి మళ్ళీ యథాస్థితికి వెళ్తుంది. తర్వాత రెగ్యులర్ గా వాళ్ళు ఈ ఆసనాలు ఏవైతే చెప్పామో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటే ఖచ్చితంగా సర్జరీ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఇదంటే ఇది నాట్ ఎమర్జెన్సీ సర్జరీ. మరీ కిందకు వచ్చేంత వరకు ముందు తెలిసినప్పుడే మనం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి ప్రొలాప్స్ అట్లా కిందకి ఏమి వచ్చేది, అది కొద్ది కొద్దిగా వస్తుంది, అది తెలుస్తుంది మనకి. తెలిసినప్పుడే మనం చెప్పినప్పుడు మనం ముందే జాగ్రత్త తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు రావు. అందుకే ఏ ఏజ్లో అయినా సరే, ముఖ్యంగా ఒక 60 years వచ్చిన లేడీస్ తొందరగా చేయడానికి ఇష్టపడరు, కానీ వాళ్ళు ఇంట్లో కూర్చుని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 4-5 చేసుకున్నా కూడా మీకు ఇలాంటి ఇబ్బందులు రావు. చాలా మంది ఏమనుకుంటారంటే 60 వచ్చేసిన ఇలాంటి మాకు ఇంకేముంది, అలా అవుతుందేమో, అలా అవుతుంది కంపల్సరీ అనే మైండ్ సెట్లో ఉంటారు. మన మజిల్స్ని మనం స్ట్రాంగ్గా కనుక ఉంచుకోగలిగితే, మనం కొన్ని ఆసనాస్ చేయడం వల్ల మన మజిల్స్ని స్ట్రెంథన్ చేసుకుంటే బోన్ కూడా స్ట్రెంథన్గా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా న్యాచురల్గా మనం తగ్గించుకోవచ్చు. ఓకే. అసలు ఈ ప్రాబ్లం రాకూడదు అంటే రెగ్యులర్గా మీ బాడీ మూమెంట్ ఉండాలి. మనం కూర్చుని ఇప్పుడు ఏమైపోతుంది అంటే మోకాళ్ళ నొప్పులు, అందరికి ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత నీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఏదైనా కింద కూర్చుని చేయాలి అంటే చెయ్యలేరు, అంత చైర్స్లో కూర్చోవడం, ఏది చేసినా నడవమంటే వీళ్ళు కొంచెం దూరం నడుస్తారు, కానీ ఏమి కూర్చుని ఇలా బెండింగ్స్ చేయాలంటే ఇబ్బంది పడతారు. కానీ ఇవి సింపుల్గానే ఉంటాయి, కానీ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, పర్టికులర్గా విమెన్కి ఇంకా ఇంపార్టెంట్, అందరికీ ఇంపార్టెంటే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అశ్రద్ధ చేసేస్తారు. చాలా అశ్రద్ధ చేయడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనం యాక్టివ్గా ఉంటే, మన మజిల్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోగలిగితే, మన ఆర్గాన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, లోపల ఉన్న అవయవాలన్నీ కూడా మజిల్సే. ఒక యూట్రస్ ఒక మజిలే కదండి, టిష్యూసే కదా ఫామ్ అయితే ఒక ఆర్గాన్ తయారైంది. సో అలాగే బ్లాడర్ కూడా అంతే. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం తెలుసుకుని, మనం చిన్నవి ఒక ½ an hour మీరు ఇంట్లో 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు మీరు టైం పెడితే చాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. రెగ్యులర్గా చేయాలి. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఇష్యూ వస్తుంది ఎందుకంటే ఈ కారణాల వల్ల వస్తుంది. నిజంగా చాలామంది వర్కౌట్స్ అనేవే చేయరు, మజిల్స్ స్ట్రెంగ్తన్ అసలు అవ్వదు. సో దానికోసం వస్తూ ఉంటుంది. డెలివరీ తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చెప్పినట్లుగా. అంతేకాదు ఇక ఇష్యూ వచ్చింది, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే దానికోసం ఒక ప్రత్యేకమైన స్టోన్ ఉంటుంది, అది మీరు గైడ్ చేస్తారు. సో దాంతో మనము సర్జరీ లేకుండానే కరెక్ట్ చేసుకోవచ్చు ఈ ఇష్యూని. అంతేకాదు కొన్ని రకాల ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయి, యోగాలో ఆసనాస్ అయితే ఉన్నాయి, వాటిని కూడా ప్రాక్టీస్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.